ఎపిసోడ్ స్టార్టింగ్లో కీఫర్ అండ్ వాళ్ళ సెక్షన్ వాళ్ళందరూ ఒక పాత ఫ్యాక్టరీలోకి వెళ్తారు. అప్పుడే అక్కడికి గ్యాంగ్ లీడర్ వస్తాడు. జేని బంధించి ఉంటాడు. తను అంటాడు, మీరు నన్ను నా మనుషుల్ని ఓడించి జేని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళండి అని చెప్తాడు. ఇంకా అప్పుడే వాళ్ళ మనుషులందరూ కీఫర్ వాళ్ళ గ్యాంగ్ మీద అటాక్ చేయడానికి రెడీ అవుతారు. ఇంకా కీఫర్, యూరి ఇంకా వాళ్ళ సెక్షన్ వాళ్ళందరూ ఫైట్ చేస్తూ ఉంటారు. ఇంకా అక్కడ చాలా పెద్ద ఫైట్ అవుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే కీఫర్ జే ఎక్కడుందో కనిపెట్టాలని జే కోసం వెతుకుతూ ఉంటాడు. ఇంకా ఫైనల్లీ జేని కనిపెడతాడు. జే దగ్గరికి వెళ్ళి జేతో ఎలా ఉన్నావు అనే లోపు జే వెనక చూడు అంటుంది. ఇంకా కీఫర్ వెనక నుండి గ్యాంగ్ లీడర్ వచ్చి కీఫర్ తల మీద గట్టిగా కొడతాడు. ఇంకా కీఫర్ కింద పడిపోతాడు. ఇంకా జే ఏడుస్తూ ఆపు, కొట్టబాకు, తన్ని ఏం చేయబాకు అని ఏడుస్తూ ఉంటుంది. కానీ ఆ గ్యాంగ్ లీడర్ ఇంకా కొడుతూ ఉంటాడు. ఇంకా అది చూసి జేకి బాగా కోపం వచ్చి తన చేతిని రోప్తో కట్టేసి ఉంటారు. దాన్ని ఇప్పి తీసేసుకొని ఇంకా గ్యాంగ్ లీడర్ని గట్టిగా కొడుతుంది. ఇంకా గ్యాంగ్ లీడర్ కింద పడిపోతాడు. ఇంకా తను ఆపకుండా కొడుతూనే గట్టిగా కొడుతూనే ఉంటుంది. ఇంకా కీఫర్ గబగబా లేసి ఇంకా చాలు, ఇంకా నువ్వు కొడితే తను చచ్చిపోతాడేమో, తను ఇప్పటికే అన్కాన్షియస్ అయిపోయినట్టున్నాడు అంటాడు. ఇంకా జే ఏడుస్తూ ఉంటుంది. కీఫర్ అంటాడు, మేమందరం ఓకే, నువ్వు కూడా ఓకేనా అని అడుగుతాడు. జేకి అప్పుడే జ్ఞాపకం వస్తుంది, తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తన వల్లే కోమాలోకి వెళ్ళుంటాడు. ఇంకా ఈ గ్యాంగ్ లీడర్ని జే గట్టిగా కొట్టింది, అందుకే అన్కాన్షియస్ అయ్యాడు కదా, పెద్ద ప్రాబ్లం అయిందా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే అర్థమవుతుంది గ్యాంగ్ లీడర్ బాగానే ఉన్నాడు. ఇంకా అక్కడికి యూరి, బాక్సర్, మిగిలిన వాళ్ళందరూ వస్తారు. కీఫర్ దగ్గర కూర్చున్న జేని అందరూ చూస్తూ ఉంటారు. యూరి మాత్రం కొంచెం సీరియస్ గా చూస్తూ ఉంటాడు. జేని హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు. ఇంకా జే దగ్గరే కీఫర్ కూర్చొని తన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. జే వాళ్ళ అంకుల్ వచ్చి, నువ్వు ఇంకా ఇక్కడ ఉన్నది చాలు, నువ్వు బయటకు వచ్చేసే, మిగిలిన బాధ్యత మాది అని చెప్పి అక్కడ నుండి కీఫర్ని తీసుకొని వెళ్ళిపోతాడు. ఇంకా ఆరిస్ వచ్చి జే దగ్గర కూర్చొని తన తలని పట్టుకుని నిమురుతూ ఉంటాడు. ప్లీజ్ జే, తొందరగా కాన్షియస్ లోకి రా నువ్వు అని. అప్పుడే జే కళ్ళు తెరుస్తుంది. ఇంకా గబగబా తన చేతిని తీసేస్తాడు. ఇంకా జే కళ్ళు తెరవగానే ఏమడుగుతుందంటే, కీఫర్ ఎలా ఉన్నాడు, కీఫర్ ఎక్కడ ఉన్నాడు అని అడుగుతుంది. ఇంకా జే, యూరి, సిఎన్ అందరూ అక్కడికి వస్తారు. ఇంకా సిఎన్ అంటాడు, సేఫ్ గానే ఉన్నావు కదా, అది చాలు నాకు అని. అప్పుడే ఇంకా జే వాళ్ళ అంకుల్ అండ్ ఆరిస్ ఇద్దరు బయటికి వస్తారు. ఆరిస్ తో అంటాడు, తను నీ కజిన్, తను ప్రాబ్లం లో ఉంటే నువ్వు వెళ్ళి కాపాడాలి కదా, వాళ్ళని ఎందుకు పంపించావు, అంత రెక్లెస్ గా ఉన్నావు ఏంటి ఆరిస్ అని తిడుతూ ఉంటాడు. ప్లీజ్ డాడ్, నన్ను ఈసారికి క్షమించండి, ఇంకా ఇప్పుడు నుండి జేని జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్తాడు. అప్పుడే అక్కడికి ఒక లేడీ వస్తుంది. తను ఎవరో కాదు, తను జే వాళ్ళ మదర్. తను ఆరిస్ దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నావు ఆరిస్ అని అడుగుతుంది. ఆరిస్ కోపంగా, మీరు ఇన్ని సంవత్సరాలు ఎందుకు ఇక్కడికి వచ్చారు అని కోపంగా అడుగుతూ ఉంటాడు. ఇంకా లేడీ అంటూ, జే ఎలా ఉందో నేను చూడడానికి వచ్చాను, అండ్ జేకి ఒక గుడ్ న్యూస్ కూడా చెప్పాలి, నా మ్యారేజ్ ఫిక్స్ అయింది అని చెప్తుంది. అండ్ అప్పుడే ఆరిస్తో అడుగుతుంది, నువ్వు ఆ విషయం జేకి చెప్పలేదు కదా, అదొక పెద్ద రహస్యం, చెప్పలేదు కదా అంటుంది. ఆరిస్, ఇది కరెక్ట్ టైం కాదు చెప్పడానికి అని చెప్తాడు. ఇంకా ఆ లేడీ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా నెక్స్ట్ రోజు జే క్లాస్ రూమ్ బయట సైలెంట్ గా కూర్చుంటుంది. అప్పుడే వాళ్ళ సెక్షన్ వాళ్ళందరూ అక్కడికి వస్తారు. జే సైలెంట్ గా ఉందని గమనించి జే ఫుడ్ ఇస్తే హ్యాపీగా ఫీల్ అవుతుందని తన ముందు ఇంకా కేక్స్ అన్ని పెడతారు. ఇంకా జే మూడ్ మారిపోయి తింటూ ఉంటుంది. ఒక క్లాస్మేట్ చెప్తాడు, మా సెక్షన్ వాళ్ళందరం ఇది వరకు ఒక బ్యాండ్ గా ఉండే వాళ్ళం. జే అంటుంది యూరితో, మీరు ఎందుకు మళ్ళీ ట్రై చేయొచ్చు కదా, మళ్ళీ బ్యాండ్ ని ఫామ్ చేసి ఫెస్టివల్ లో పార్టిసిపేట్ చేయొచ్చు కదా అంటుంది. యూరి కూడా ఓకే అంటూ ఇంకా జే చేతులు నాకు నొప్పిగా ఉన్నాయి, తినలేకపోతున్నా అని జే యూరికి చూపిస్తుంది. ఆగు, నీ చేతిని నేను మసాజ్ చేస్తానని తన చేతిని పట్టుకొని మసాజ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే కీఫర్ చూస్తాడు. జే చేతిని యూరి పట్టుకోవడం గమనించి కీఫర్ కి చాలా కోపం వస్తుంది. అప్పుడే జేని నాతో పాటు రావాలి అంటాడు. ఇంకా జే కూడా ఏమైంది తినికి అనుకుంటూ సరే అంటూ తన వెనక వెళ్తుంది. అప్పుడే కీఫర్ జేని ఒక రూమ్ లోకి తీసుకువెళ్తాడు. ఆ రూమ్ అంతా వాళ్ళ పాత మెమరీస్ తో ఫెస్టివల్ లో పార్టిసిపేట్ చేసి ఫొటోస్ అన్ని అక్కడ ఉంటాయి. అది చూసి జే హ్యాపీగా ఫీల్ అవుతుంది. జే, నువ్వు కూడా ఈ ఫెస్టివల్ లో పార్టిసిపేట్ చేయొచ్చు కదా, నువ్వు ఇప్పుడు మా ఫ్యామిలీలో ఒక మెంబర్ కదా, ఫోటో కూడా ఇక్కడ పెడితే మాకు హ్యాపీగా ఉంటుంది అంటాడు. ఇంకా అది విని జే తన ఫీలింగ్స్ ని కీఫర్ చెప్పాలనుకుంటుంది. కానీ కొంచెం ఇప్పుడు కాదులే అనుకుంటూ ఓకే నేను ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేస్తాను అని చెప్తుంది. ఇంకా జే వాళ్ళ సెక్షన్ లోకి వెళ్తుంది. యూరి తన మూడ్ ని మార్చడానికి ఒక పర్ఫార్మెన్స్ ని అరేంజ్ చేస్తాడు. ఇంకా వాళ్ళ క్లాస్మేట్స్ అందరూ షర్ట్స్ లేకుండా డాన్స్ చేస్తూ పాడుతూ ఉంటారు. అది చూసి జేకి చాలా హ్యాపీగా అండ్ కొంచెం షైగా ఫీల్ అవుతుంది. ఇంకా అప్పుడే కీఫర్ ని చూస్తుంది. కీఫర్ కూడా వెళ్ళి వాళ్ళతో పాటు పాడుతూ తన షర్ట్ ని తీసేసి డాన్స్ చేస్తూ ఉంటాడు. ఇంకా జేకి చాలా నవ్వు వస్తుంది. అందరినీ చూసి నా కోసం ఎంత చేస్తున్నారా మీరు అని తన మూడ్ బాగవుతుంది. ఇప్పుడు జే ఒక ఐస్ క్రీమ్ షాప్ దగ్గరికి వెళ్ళి ఐస్ క్రీమ్ కొనుక్కుందామని చూస్తూ ఉంటుంది. అప్పుడు వెనక నుండి ఒక వ్యక్తి జేని చూసి గుర్తుపట్టి జే దగ్గరికి వస్తాడు. హాయ్ జే, ఎలా ఉన్నావు, నన్ను గుర్తుపట్టావా నువ్వు అని అడుగుతాడు. జే క్వశ్చన్ మార్క్ ఫేస్ తో చూస్తూ ఉంటుంది. ఇంకా ఆ వ్యక్తి అంటాడు, నేను నీ స్టెప్ ఫాదర్ అండ్ సారీ, నీతో నేను అలా బిహేవ్ చేసినందుకు అని చెప్తాడు. ఇంకా జేకి భయం వేస్తుంది. ఇంకా అక్కడ నుండి గబగబా వచ్చేస్తుంది బయటికి. ఇంకా ఒక చోట నుంచొని ఏడుస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే యూరి జేని చూసి ఇంకా జే దగ్గరికి వస్తాడు. రోడ్డు మధ్యలో నుంచొని ఎందుకు ఏడుస్తున్నావు అని జేతో అంటాడు. అప్పుడే యూరి జేని హక్ చేసుకుని నీ పాస్ట్
మెమరీస్ బ్యాడ్వి అయితే అది మర్చిపోవడం మంచిదే కదా అని అంటూ ఉంటాడు. ఇంకా జేకి ఒక టిష్యూ ఇస్తాడు. నిన్న జరిగిన విషయం గుర్తుకు వస్తుంది. కీఫర్ కూడా నిన్న తనకి అలాగే టిష్యూ ఇచ్చి తన్ని ఓదార్చాడు కదా, ఆ విషయం గుర్తుకు వస్తుంది. ఇంకా జే కీఫర్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ రోజు ఫెస్టివల్ స్టార్ట్ అవుతుంది. జే ఆ ఫెస్టివల్లో ఏం గమనిస్తుందంటే అక్కడికి వచ్చిన వాళ్ళందరూ మాక్సిమం కపుల్సే వస్తారు, నాకెవరు లేరు, నేను ఎప్పుడు సింగిలే కదా అని అనుకుంటూ ఉంటుంది. ఇంకా ఫుడ్ని తీసుకుని తింటూ ఉంటుంది. ఇంకా అప్పుడే క్యాలిక్స్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ వస్తుంది. క్యాలిక్స్ వెళ్ళిపోతాడు. ఇంకా జే ఒక్కతే నుంచొని ఇంకా నేనేం చేయను, నాకు బోర్ కొడుతుంది అనుకుంటూ ఐస్ క్రీమ్ చిన్నపిల్లలా తింటూ ఉంటుంది. ఇంకా అది దూరం నుంచి చూసిన కీఫర్ జేని ఫోటో తీస్తూ ఉంటాడు. ఇంకా జే గమనించి నన్ను ఎందుకు ఫోటో తీస్తున్నావు అని అరుస్తూ ఉంటుంది. నీ లిప్స్ దగ్గర ఐస్ క్రీమ్ అంటుకుంది అంటాడు. ఇంకా జే అది క్లీన్ చేసుకుని అప్పుడే జే ఒక టెడ్డీ బేర్ ని చూస్తూ ఉంటుంది. కీఫర్ అది గమనించి నీకు అది కావాలా అంటాడు. ఇస్తే ఓకే, ఇవ్వపైన ఓకే అంటుంది. నేను ఖచ్చితంగా ఆ టెడ్డీ బేర్ ని విన్ అవుతాను అని ఛాలెంజ్ చేసి ఇంకా రింగ్స్ వేస్తూ ఉంటాడు కీఫర్. ఇంకా 8లో విన్ అవడు. తల ఛాలెంజ్ చేసావు, ఏ ఒక్కటి వేయలేదు కదా అని నవ్వుతూ ఉంటుంది. ఇంకా దీనికి బదులు నేను ఒక పెద్ద గిఫ్ట్ ని నీకు ఇస్తాను, సింగింగ్ కాంపిటీషన్ లో విన్ అయ్యి నీకు ఒక పెద్ద గిఫ్ట్ ని ఇస్తాను, నా ట్రాఫీని నీకు ఇస్తాను అని చెప్తాడు. ఇంకా జే అది విని కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా నైట్ కీఫర్ కి జేకి స్కూల్ ని చూసుకుంటే డ్యూటీ ఇస్తారు. చూస్తూ వెళ్తారు. అక్కడ మొత్తం చీకటిగా ఉండడం జే గమనించి కొంచెం భయం వేస్తూ ఉంటుంది. కానీ బయటికి బ్రేవ్ గా నటిస్తుంది. ఇంకా అప్పుడే గట్టిగా ఒక డోర్ క్లోజ్ అయిన శబ్దం వస్తుంది. ఇంకా జే భయపడిపోయి గట్టిగా అరుస్తుంది. అది విని కీఫర్ నవ్వుతూ నా చేయి పట్టుకో అని ఇంకా కీఫర్ చేతిని జే పట్టుకుంటుంది. మనసులో అనుకుంటుంది, ఎందుకు ఎప్పుడు కీఫర్ పక్కన ఉంటే నాకు ధైర్యంగా ఉంటుంది అని అనుకుంటూ ఇంకా అప్పుడే వాళ్ళ ముందు ఒక గోస్ట్ కనబడుతుంది. ఏంటది అని అనుకుంటూ గట్టిగా అరుస్తారు. ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా ఇంకా పరిగెడుతూనే ఉంటారు బయట వరకు. ఇంకా బయటికి వచ్చి అనుకుంటారు ఏంటి అది నిజమైన గోస్టా ఏంటి అని అనుకుంటారు. నిజానికి అదేంటో ఎవరికీ తెలీదు. ఇంకా ఫెస్టివల్ సెకండ్ రోజు బాస్కెట్బాల్ కాంపిటీషన్ పెడతారు. వాళ్ళ టీం సరిగ్గా ఆడకుండా వాళ్ళు ఓడిపోయే స్టేజ్ వరకు వస్తుంది. ఫెలిక్స్ బాగా ఆడతాడు, ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి అంటుంది. ఇంకా ఫెలిక్స్ ని వాళ్ళ టీంలో తీసుకుంటారు. ఇంకా ఫెలిక్స్ బాగా ఆడి ఇంకా వాళ్ళు ఆ మ్యాచ్ ని గెలుస్తారు. ఇంకా అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకా వాళ్ళ సెక్షన్ వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా వాళ్ళ క్లాస్ రూమ్ లో వాళ్ళందరూ డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ప్రాక్టీస్ ని చూస్తూ ఉంటుంది. అప్పుడే ఫెలిక్స్ వస్తాడు. థ్యాంక్స్ జే, నీ వల్లే కోచ్ నన్ను వాళ్ళ టీంలోకి తీసుకున్నాడు. నేను నీకు పార్టీ ఇస్తాను, కానీ మిగిలిన వాళ్ళు ఎవరికి చెప్పక, అందరూ వచ్చి పార్టీ చేసేంత బడ్జెట్ నా దగ్గర లేదు అంటాడు. ఇంకా జే కూడా ఓకే అంటుంది. ఇంకా నెక్స్ట్ సీన్ లో సిఎన్ అండ్ వాళ్ళ గ్రూప్ డాన్స్ చేస్తూ ఉంటారు. ఇంకా వీళ్ళ క్లాస్మేట్స్ అందరూ వాళ్ళని చూస్తూ హ్యాపీగా ఫీల్ అయ్యి అందరూ ఎంజాయ్ చేస్తారు. ఇంకా కీఫర్ వాళ్ళ టీం అందరూ సింగింగ్ కాంపిటీషన్కి ఇంకా స్టేజ్ ఎక్కుతారు. ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ని పట్టుకుని ప్లే చేస్తూ ఉంటారు. కీఫర్ ఆ పాటని జే కోసమే పాడుతున్నాడని అర్థమవుతూ కీఫర్ని చూస్తూ ఇంకా పాస్ట్ మెమరీస్ అన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. ఎలా కీఫర్ ఫస్ట్లో తన్ని బుల్లి చేసి ఏడిపించేవాడో తన్ని అర్థం చేసుకున్న తర్వాత తను ఎంత కేరింగ్, ఎంత సపోర్టివ్ ఇంకా జేకి అర్థమవుతుంది. తిను కూడా కీఫర్ని లైక్ చేస్తున్నాను, నేను నిజంగా కీఫర్ని అని అనుకుంటుంది. వాళ్ళ పర్ఫార్మెన్స్ అయిన తర్వాత ఇంకా అది చూసి మిగిలిన క్లాస్మేట్స్ అండ్ స్టూడెంట్స్ అందరూ ఇంప్రెస్ అయిపోతారు. ఇంకా జడ్జెస్ కూడా వాళ్ళకి ఇంప్రెస్ అయ్యి వాళ్ళకి గుడ్ స్కోర్ ఇస్తారు. ఇంకా అప్పుడే కీఫర్ జే దగ్గరికి వచ్చి ఎలా ఉంది సాంగ్, బానే ఉందా అని అడుగుతాడు. ఇంకా జే కూడా పర్లేదు బానే ఉంది అంటుంది. కీఫర్ సైలెంట్ అయిపోతాడు. ఇంకా నైట్ వాళ్ళ స్కూల్ ని చూసుకోవడానికి యూరిని జేని పెడతారు. సైలెంట్ గా ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. యూరి గమనించి ఏమైంది అని అడుగుతాడు. జే అంటుంది, ఒక అతని మీద ఫీలింగ్స్ ఉన్నాయి, కానీ తను ఎప్పుడు నన్ను ఏడిపిస్తూ ఉంటాడు, తన మీద ఫీలింగ్స్ నిజమో అబద్ధమో నాకు అర్థం కావట్లేదు అని అంటుంది. ఇంకా యూరి వెంటనే అర్థం చేసుకుంటాడు కీఫర్ గురించి మాట్లాడుతుందని. అయితే నువ్వు ఆ వ్యక్తికి ఒక ఛాన్స్ ఇచ్చి చూడొచ్చు కదా అంటాడు. ఇంకా అప్పుడే యూరి అంటాడు, నాకు ఒక అమ్మాయి మీద ఫీలింగ్స్ ఉన్నాయి, కానీ ఆ అమ్మాయికి ఆ విషయమే తెలీదు, నన్ను ఎప్పుడు పట్టించుకోదు అని అంటాడు. యూరి సాడ్ గా ఉండడం గమనించి జే తన మూడ్ ని మార్చడానికి, నీకు తెలుసా నేను రేపు బ్యూటీ కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ రోజు జే బాయ్స్ అవుట్ఫిట్ వేసుకుని వాళ్ళ క్లాస్మేట్స్ ఎదురుగుండా వస్తుంది. ఇంకా అది చూసి క్లాస్మేట్స్ అందరూ అవుతారు. ఇంకా కీఫర్ వచ్చి యూరి పర్ఫార్మెన్స్ ఉంది, ఇప్పుడు నువ్వు ఈ అవుట్ఫిట్ ని చేంజ్ చేసుకో అంటాడు. ఇంకా యూరి సింగింగ్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాడు. నిజానికి జేనే కదా యూరి సీక్రెట్ లవ్. ఇంకా జేని చూస్తూనే పాడుతూ ఉంటాడు తన పాటని. ఇంకా జేకి అర్థమయ్యి ఇంకా కీఫర్ జేని చూస్తూ ఉంటాడు. నేను వాష్రూమ్కి వెళ్ళి వస్తాను అని చెప్పి అక్కడ నుండి వచ్చేస్తుంది. తను అక్కడ నుండి బయటకు రాగానే అక్కడ బెల్లా కనబడుతుంది. తన దగ్గరికి వెళ్ళి ఏమైంది అని అడుగుతుంది. డెంజల్ ఇంకా నన్ను ప్రేమించడం మానేసినట్టున్నాడు, నేను దగ్గరికి వెళ్తుంటే తను దూరంగా వెళ్ళిపోతున్నాడు అని చెప్తుంది. ఇంకా పద వెళ్ళి డెంజల్ తో మాట్లాడదామని. అప్పుడు డెంజల్ అంటాడు, తను చాలా రిచ్ అమ్మాయి, నేను హ్యాపీగా చూసుకోలేను, ఎందుకంటే నేను చాలా పూర్. ఇదంతా బెల్లా విని, నువ్వు పూరైనా నాకు పర్లేదు, నీతో ఉంటే నేను ఎప్పుడు హ్యాపీగా ఉంటాను అని చెప్తుంది. ఇంకా వాళ్ళిద్దరూ హక్ చేసుకుంటారు. ఇంకా జేకి అప్పుడే ఒక మెసేజ్ వస్తుంది తన ఎక్స్ నుండి. ఎవరైతే చాలా సంవత్సరాలుగా కోమాలో ఉన్నాడో తనకి ఇప్పుడు కాన్షియస్ వచ్చిన తర్వాత జేకి మెసేజ్ చేస్తాడు, నువ్వు హాస్పిటల్కి రా నన్ను చూడడానికి అంటాడు. ఇంకా జే వెళ్తుంది. అక్కడున్న వాళ్ళ మదర్ తనని రిసీవ్ చేసుకుని ఇక్కడ కూర్చొని తినతో మాట్లాడమ్మా కొంచెం సేపు అంటారు. ఇంకా జే నిజంగానే తిను నా బాయ్ ఫ్రెండా,
నిజంగానే తిను నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అని ఆలోచిస్తూ ఉంటుంది. ఎందుకంటే నిజానికి జే తన పాస్ట్ ని మొత్తం మర్చిపోయి ఉంటుంది. ఆ వ్యక్తి తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కొంచెం ఎమోషనల్ అయ్యి జే గొంతు పట్టుకుంటాడు. ఇంకా జే గట్టిగా అరుస్తూ హెల్ప్ కోసం పిలుస్తుంది. ఆ లేడీ హెల్ప్ చేస్తుంది. ఇంకా జే పరిగెత్తుకుంటూ బయటికి వచ్చేస్తుంది. తన క్లాస్ కి వెళ్ళంగానే తను పార్టిసిపేట్ చేసే ఆ కాంపిటీషన్ అయిపోయింది. ఎందుకంటే టైమింగ్స్ చేంజ్ చేశారు, నువ్వు ఎక్కడికి వెళ్ళావు, అలా ఎందుకు వెళ్ళావు మధ్యలో వదిలేసి అని కీఫర్ కోపడుతూ ఉంటాడు. నీ వల్ల మేమందరం ఇప్పుడు ఓడిపోయాం ఈ కాంపిటీషన్లో అని చెప్తాడు. జే అది విని బాధేస్తూ ఇంకా ఏం చేయలేక తన పాస్ట్ గురించి చెప్తుంది అండ్ తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గురించి కూడా చెప్తుంది. ఇంకా చెప్తూ ఇంకా ఏడుస్తూ బయటికి వచ్చేస్తుంది. ఇంకా కీఫర్ సైలెంట్ అయిపోతాడు. ఒక సైలెంట్ గా ఉన్న రూమ్ లో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఇంకా జే దగ్గరికి యూరి వస్తాడు. తన గిటార్ పట్టుకొని వస్తాడు. జేకి ఇచ్చి జే అంటుంది నేనేం చేయను దీంతో అంటుంది. ఇంకా యూరి దానికి నవ్వి ఆగు నేను ప్లే చేసి చూపిస్తాను అంటాడు. తను ప్లే చేస్తూ ఒక ట్యూన్ పాడుతూ ఉంటాడు. అది వింటూ జే నువ్వు చాలా బాగా పాడుతున్నావు అని ఇంకా తన పాటని వింటూ ఉంటుంది. కీఫర్ తిన్ని మోసం చేస్తున్నాడు అనే విషయం నాకు తెలుసు, బయటికి చెప్పలేకపోతున్నాను అని కొంచెం గిల్టీగా ఫీల్ అవుతాడు. ఇంకా తన ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోలేక తన మనసులో ఉన్న మాటని జేకి చెప్తాడు. జే నీకు తెలుసా, నిన్ను ఫస్ట్ సారి చూడంగానే నువ్వు నాకు నచ్చావు అని చెప్పి తన్ని కిస్ చేస్తాడు. ఇంకా అప్పుడే